గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి అనేక ప్రోత్సాహకాలు అందించారు. దీంతో గత 3 ఏళ్లలోనే 2,28,000 మహిళా ఎంఎస్ఎంఈల ఏర్పాటు జరిగింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ వెల్లడించారు. గడిచిన 3 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021-23 మధ్య కాలంలో కొత్తగా 2,28,299 మంది మహిళలు యూనిట్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి జితిన్ రామ్ మాంఝీ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. 2021-22లో రాష్ట్రంలో 34,625 యూనిట్లు, 2022-23లో 70,811 యూనిట్లు, 2023-24లో 1,22,863 యూనిట్లు కొత్తగా ఏర్పాటైనట్లు వెల్లడించారు. 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా మొత్తం 46,91,577 మహిళా యూనిట్లు ఏర్పాటైతే అందులో రాష్ట్రానికి సంబంధించి 2,28,299 ఉన్నాయి. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి అనేక ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో భారీగా ఎంఎస్ఎంఈలు ఏర్పాటయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు.